ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష నేత కుటుంబానికి చెందిన ప్రధాన నాయకుడిని హత్య చేశారని అన్నారు. వివేకానంద ఎంపీ అయినా సాధారణ పౌరుడిలా జీవించారని, శత్రువులే ఉండరని చెప్పారు. కానీ అలాంటి నాయకుడిని దారుణంగా హత్య చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. కడప జిల్లాలో రానున్న ఎన్నికల్లో ప్రభావితం చేయగల మనిషి వివేక. ఆయన్ని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్నారు ఆయన. వ్యవహారాన్నంతా చూస్తున్నటువంటి నాయకునిగా ఉన్నటువంటి వారిని హత్య చేయబడడం జరిగింది. వివేకానంద రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉండే పౌరులకు ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. కొత్తగా అతని క్యారెక్టర్ని, లక్షణాలని చెప్పనక్కర్లేదు. అహం లేనటువంటి గొప్ప మనస్తత్వం. ఇట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారని మాలాంటి వాళ్ళకి అనిపించేది. ఎదుటి వాళ్ళతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కాలం నిర్వహించిన రాయలసీమ లాంటి ప్రాంతంలో తను ఒక్కరే పడుకున్నారంటేనే చెప్పొచ్చు ఇతను అజాత శత్రువు అని. ఎన్నికల వ్యవహారాన్నంతా చూస్తున్నటువంటి నాయకునిగా ఉన్నటువంటి వారిని హత్య చేయబడడం జరిగింది. వివేకానంద రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉండే పౌరులకు ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. కొత్తగా అతని క్యారెక్టర్ని, లక్షణాలని చెప్పనక్కర్లేదు. అహం లేనటువంటి గొప్ప మనస్తత్వం. ఇట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారని మాలాంటి వాళ్ళకి అనిపించేది. ఎదుటి వాళ్ళతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కాలం నిర్వహించిన రాయలసీమ లాంటి ప్రాంతంలో తను ఒక్కరే పడుకున్నారంటేనే చెప్పొచ్చు ఇతను అజాత శత్రువు అని. మంత్రి గారు మళ్ళీ అతను ఎప్పుడు చేసినలాగానే మళ్ళీ తప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కంటేను ఎన్నికలు వెలువడిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, మోడల్ కోడ్ అట్రాక్ట్ అయిన తర్వాత అతను రోల్ ఏంటో అతను కూడా మళ్ళీ తెలుసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ చెప్పేస్తున్నాడు ఉత్తరం ఉందని, ఎవరైనా కుటుంబ సభ్యులకు ఆపాదించవచ్చు. దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్లో త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశాలన్నింటినీ ఒక ముఖ్యమంత్రే చెప్పిస్తున్నాడు. ఎక్కడ ఏది జరిగినా, రైల్వే సంఘటన అక్కడ కాపుల ఉద్యమంలో తూర్పుగోదావరిలో రైలు పెట్టెలు తగలబెట్టే కార్యక్రమం జరిగితే వైఎస్ఆర్ కుటుంబం మీద పెట్టాలని ప్రయత్నం చేశాం, పార్టీ మీద పెట్టాలని ప్రయత్నం చేశాం. చూడండి మీరు, 4 సంవత్సరాలుగా ఆయన ఏ సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి టార్గెట్ చేస్తూ, మీకు అనుకూలమైనటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, మీ మాట విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతో ప్రజల్ని నమ్మించవచ్చని, పౌరులకి ఇట్లాగా డైవర్ట్ చేసి వచ్చని చేస్తున్నారు.